భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ఆధ్వర్యంలో నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ను మైనార్టీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర స్థాయి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాకినాడ నుండి వేలాది మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆయన స్వగృహమైన పెద్దాడ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్గా తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు మైనార్టీ వర్గాల్లో పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా నిరంతర కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కో కన్వీనర్గా బాధ్యతలు నాకు అప్పగించారు. దీనికి నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. దీనికి గాను నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎవరు ఇవ్వలేనటువంటి మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఇవ్వలేనటువంటి ఒక బలాన్ని ఇచ్చి నా యొక్క మద్దతును తెలియజేసి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా నేను కష్టపడి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటానని నేను మనసా వాచ అంగీకరిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అనేవి ఒక రకంగా భారమైన బాధ్యతలు. ఇవి ఒకసారి భుజం మీద ఎత్తుకున్న తర్వాత దించే పరిస్థితి అనేది ఉండదు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలల సోషల్ మీడియాకి సంబంధించి 100% మైనారిటీ సభ్యులకు సంబంధించి నేను ఏ దిశగా న్యాయం చేయగలనో, ఏ విధంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము వారికి ఎలాంటి మద్దతు ఇవ్వాలో అనే దాని మీద కార్యాచరణ చేసి ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి ప్రతి ఊర్లోని గ్రామంలోని గ్రామ కమిటీలు మరియు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మైనారిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేసి అందరినీ కలుపుకుంటూ పోయి మేము భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలి అనేదే మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, మా యొక్క ఆకాంక్ష.